అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రవక్తల గాథల కార్యక్రమంలోనికి మళ్ళీ స్వాగతం, సుస్వాగతం. సోదరులారా, సోదరిమణులారా, ఇప్పటి వరకు మనం ప్రవక్త అంటే ఎవరు, వారు అల్లా సుబ్హానహు తాలా వారిని ఎందుకు ఎన్నుకుంటాడు అనేటటువంటి విషయాలు, వారి గాథలు తెలుసుకున్నందువల్ల మనకు కలిగేటటువంటి లాభం ఏమిటి అనే విషయాలు మనం ఇప్పటి వరకు తెలుసుకుందాము. ఇన్షాల్లా నేను మున్ముందు ఒక ధారావాహికంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇన్షాల్లా ఇందులో వీలైనంత వరకు నేను ప్రసంగ పద్ధతిని వదిలిపెట్టి ఒక కథ చెప్పే విధంగా నేను ప్రవక్తల యొక్క గాథలను మీ ముందు ఉంచుతాను. ఇన్షాల్లా అల్లా తద్వారా నాకు మరి మనందరికీ, ప్రేక్షకులందరికీ అందరికీ కూడా ప్రవక్తల గాథలు తెలుసుకొని మరి వారి యొక్క జీవితాలలో అల్లా మనకు ఏ విధమైనటువంటి గుణపాఠం ఉంచాడో, ఏ ఉద్దేశంతో అయితే అల్లా వారి గాథలను ఖురాన్ గ్రంథంలో ఇక్కడ పొందుపరిచాడో, ఆ ఉద్దేశం పూర్తయ్యే విధంగా మనందరం కూడా వాటిలో ఉన్నటువంటి గుణపాఠాలను గ్రహించే విధంగా అల్లా కూడా మనందరినీ దీవించాలని నేను కోరుకుంటున్నాను. అందుకనే నేను ప్రసంగ పద్ధతిని వదిలిపెట్టి ఒక స్టోరీలాగా, ఒక కథలాగా ఇందులో ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తల యొక్క గాథలను మీ ముందు ఉంచేటందుకు ప్రయత్నం చేస్తాను. మరి సోదరులు, అదేవిధంగా సోదరీమణులు, పెద్దలు, చిన్నవాళ్ళు, పిల్లలు, ముఖ్యంగా పిల్లలకు నేను వారికి ఇందులో ఔత్సాహికత కలిగే విధంగా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. మీరు కావాలంటే ఇందులో వచ్చేటటువంటి విషయాలను మీరు నోటు కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క గాథలను తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఎంతో ఉంది. ఈనాడు మనం చూస్తున్నాం ముస్లిం సమాజంలో చాలామందికి, నేను కొన్ని ప్రదేశాల్లో వెళ్ళి చూస్తే కనీసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారంటే ఎవరో కూడా తెలియనటువంటి వారు కూడా ఉన్నారు పాపం. అంటే వారు ఎటువంటి ప్రదేశాల్లో ఉన్నారంటే వారికి పూర్తిగా ధర్మజ్ఞానం అనేటటువంటిది వారిలో లేదు. అటువంటి ప్రదేశాల్లో ఉన్నారు, వారి వద్దకు ఎవరు చెప్పలేదు. అటువంటి ప్రదేశాలు, పుస్తకాలు కూడా వారి వద్ద లేవు. ఇటువంటి ప్రదేశాల్లో ఉన్నారు చాలామంది. వారి కోసం ముఖ్యంగా ఈ స్ఫూర్తి టీవీ మీ కొరకు ఇటువంటి బహుమానాన్ని, ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని స్ఫూర్తి టీవీ మీ ముందుకు తీసుకొని వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమము. ఇందులో మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఏ విధంగా ప్రవక్తలు, మానవుడు అసలు ఏ విధంగా జీవితాన్ని ఈ భూమిపై వచ్చాడు, మానవుడు ఏ విధంగా భూమిపైకి వచ్చాడు, జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాడు, అతనికి ఎటువంటి కష్ట నష్టాలకు మానవులు గురయ్యాడు, ఇందులో ప్రవక్తలు ఏ విధంగా దైవుని యొక్క వాణిని తీసుకొని, దైవవాణి ద్వారా దైవ సంకేతాలను వారు తీసుకొని ఏ విధంగా ప్రజలను ముందుకు తీసుకొని వెళ్ళారు అనేటటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. ఇవి మన జీవితాలపై చాలా ప్రభావితం చేసేటటువంటి అంశం ఇది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా మీరు తిలకించండి. ముఖ్యంగా పిల్లలకు, అదేవిధంగా యవ్వనస్తులకు, పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఇందులో దేవుని యొక్క ఉద్దేశం ఇందులో గ్రహించమని చెప్తున్నటువంటి విషయాలను గ్రహించడానికి మీరు ప్రయత్నం చేయండి. అల్లా ఖురాన్ గ్రంథంలో చూడండి, ఫక్సుస్, వారి ముందు నువ్వు ఈ యొక్క ప్రవక్తల యొక్క గాథలను నువ్వు వివరించు. ఫక్సుసిల్ ఖసస లఅల్లహుం యతఫక్కరూన్, వారి ముందు ఈ యొక్క గాథలను ఉంచు ఓ ప్రవక్త, తద్వారా వారు బుద్ధిని ఉపయోగించి వారు గ్రహించాలి అని అల్లా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నాడు. కాబట్టి ఇన్షాల్లా నేను స్టెప్ బై స్టెప్ మీ ముందు ఈ ప్రవక్తల యొక్క గాథలను ఒక కథలు చెప్పేటటువంటి యొక్క పద్ధతిలో మీ ముందు ఉంచుతాను. ప్రసంగ పద్ధతిని వదిలిపెట్టి ముఖ్యంగా ముందుగా ఆదాం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క గాథ, అదేవిధంగా ఆ తర్వాత ఇద్రీస్ అలైహిస్సలాతు వస్సలాం, నూహ్ అలైహిస్సలాతు వస్సలాం, ఆ తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం, ఇస్హాక్ అలైహిస్సలాతు వస్సలాం, అదేవిధంగా యూసుఫ్ అలైహిస్సలాతు వస్సలాం,
మూసా అలైహిస్సలాతు వస్సలాం, ఇంకా హారూన్ అలైహిస్సలాతు వస్సలాం, దావుద్ అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాం, ఇలియాస్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, జుల్కిఫ్ల్ అలైహిస్సలాం, జకరియా అలైహిస్సలాతు వస్సలాం, యహ్యా అలైహిస్సలాతు వస్సలాం, ఉజైర్ అలైహిస్సలాతు వస్సలాం, షుఐబ్ అలైహిస్సలాతు వస్సలాం, అల్యసా అలైహిస్సలాతు వస్సలాం, ఈసా అలైహిస్సలాతు వస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ విధంగా సమస్త ప్రవక్తల యొక్క గాథలను నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఈనాడు ఈ కార్యక్రమంలో ఈనాడు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, ప్రవక్త అంటే ఎవరు? దేవుని తరపు నుండి మానవులలో నుంచే వారిని రుజుమార్గం చూపుట కొరకు అల్లా ఎన్నుకోబడేటటువంటి వ్యక్తి. అటువంటి వారు చాలామంది ఈ లోకానికి వచ్చారు. వారిలో కొంతమంది గాథలను ఖురాన్ గ్రంథంలో బోధించడం జరిగింది. తద్వారా మనము వాటిలో ఉన్నటువంటి వారి గాథల్లో ఉన్నటువంటి ఆ యథార్థ గాథలలో దేవుడు మనకు అనుకున్నటువంటి సూచనలను గ్రహించి మన జీవితాలను సార్థకం చేసుకోవడానికి, నిలకడగా ఈ భూమిపై మనము జీవితాన్ని గడపడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్ని ఉంచాడు. ఇందులో ఇన్షాల్లా మనము ముందుగా హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం వారి గాథను ఇన్షాల్లా మనము రాబోయేటటువంటి ఎపిసోడ్లో మీ ముందు నేను ఉంచుతాను. ఆదం అలైహిస్సలాతు వస్సలాం వారు మొట్టమొదటి మానవుడు. ఎవరినైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన చేతులతో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఈ యొక్క విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త తన స్వయహస్తాలతో మట్టితో ఆదామును పుట్టించాడు. అటువంటి వ్యక్తి మానవులందరికీ పితామహుడు, ఆది మానవుడు అయినటువంటి ఆదం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క గాథను ముందుగా మనం తెలుసుకుందాము. ఆ తర్వాత ఇన్షాల్లా అక్కడి నుంచి మానవుని యొక్క మనుగడ ఎలా జరిగింది, ఏ విధంగా మానవుడు భూమిపైకి వచ్చాడు, దేవుడు అతనికి ఏ విధంగా ఉన్నత స్థానాలను ఇచ్చాడు, కానీ ఆ తర్వాత మానవుడు ఎందుకు భూమిపై రావడం జరిగింది, ఆ తర్వాత అతని సంతానం ఏ విధంగా కలిగింది, అతని సంతానం ఏ విధంగా ఈ అవనిలో ఈ భూమిపై వ్యాపించడం ప్రారంభమైంది, ఆ తర్వాత మానవుడు దశలుగా పెరుగుతూ ఈ భూమిపై ఎలా వ్యాపించాడు, ఆ తర్వాత ఎటువంటి ప్రేరేపణలకు అతను గురయ్యాడు, ప్రవక్తలు ఏ విధంగా వారిలో వచ్చారు, ఏ విధంగా వారు సంస్కరణ చేశారు అనేటటువంటి విషయాలు, వారిపై ఎటువంటి కష్టాలు వచ్చాయి, వారు ఏ విధంగా మనోధైర్యంతో దేవుని యొక్క సూచనలను అందుకుంటూ ప్రవక్తలు ముందుకు సాగారు అనేటటువంటి విషయాలను మనం ఇన్షాల్లా ఒక్కొక్కటి చిన్నగా తెలుసుకుందాము. ఇన్షాల్లా ఈ రాబోయేటటువంటి ఎపిసోడ్లో మొట్టమొదటిసారిగా మనందరి పితామహుడు ఆది మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క గాథను తెలుసుకుందాము. అంతవరకు చూస్తూనే ఉండండి స్ఫూర్తి టీవీ. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.